తర్వాత ఈ క్లాస్లో ఏంటంటే మనకు అనాటమీకి సంబంధించి మీకు ఇచ్చిన సిలబస్లో కనుక తీసుకుంటే ఓల్డ్ వైట్ తెలుగు మెటీరియల్ కావచ్చు, ఈవెన్ ఇప్పుడు చిన్న ఇంగ్లీష్ మెటీరియల్ కావచ్చు, రెండులో తీసుకున్న లాస్ట్ టాపిక్ ఏంటంటే మయాలజీ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. యాక్చువల్గా బీవీసీలో కనుక తీసుకుంటే మీకు ఈవెన్ న్యూరాలజీ సంథింగ్ అన్నీ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ మనకు మయాలజీ టాప్ ఉన్నాడు. సో మయాలజీ అంటే దాని పేరు ఉంది, మయో అంటే ఏంటంటే కండరము అని అర్థం అనమాట, లేదా మజిల్ అని చెప్పేసి అంటాం. సో కండరాల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనము మయాలజీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? అదే ఎముకల గురించి చదువుతానేమో ఆస్టియాలజీ అని చెప్పేసి అంటాం. రక్తనాళాల గురించి చదువుకుంటేనేమో యాంజియాలజీ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి, మీకు అవి బాగా గుర్తుపెట్టుకోండి. హార్ట్ గురించి చదువుకుంటే కార్డియాలజీ అంటాం. లంగ్స్ గురించి చదువుకుంటే పల్మనాలజీ అని చెప్పేసి అంటాం. న్యూరాన్స్ అంటే నాడీ కణాలు, నాడీ వ్యవస్థ గురించి చదువుకుంటే న్యూరాలజీ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి ఏవైతే డెఫినేషన్లు ఉన్నాయో వీటి గురించి చదివే దాన్ని ఏమంటాము, దాని గురించి చదివే దాన్ని ఏమంటామని చెప్పేసి బిట్లు ఏవైతే ఉన్నాయో, సో వాటిలోంచి ఒక బిట్టు ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఏమంటే మనం మీరు అంతా కలిసి మెటీరియల్లో లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. ఒక పేజ్లోనో ఎక్కడైనా ఒక చోట రాసి పెట్టుకుంటే సింగిల్ టైం ఒకటేసారి మీకు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి మజిల్స్ గురించి చదివే శాస్త్రం మనం మయాలజీ అని చెప్పేసి అన్నాం. సో దీంట్లో కనుక తీసుకుంటే మనకు ఈ మజిల్స్ అనేటువంటి ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పేసి కనుక చదువుకుంటే కనుక టోటల్గా 3 రకాల మజిల్స్ ఉంటాయి, మన బాడీలో కావచ్చు, యానిమల్ బాడీలో కావచ్చు అని చెప్పేసి అంటాడు. సో అవి ఏంటి ఆ 3 రకాల మజిల్స్ కనుక తీసుకుంటే స్కెలిటల్ మజిల్ అని చెప్పేసి అంటాడు. స్కెలిటన్ మజిల్స్ అని చెప్పేసి అంటాడు. దాని తెలుగులో రేఖిత కండరాలు అని చెప్పేసి కూడా అంటాం, లేదంటే దాని తెలుగులో నియంత్రిత కండరాలు అని కూడా అంటారు అన్నమాట. నియంత్రిత కండరాలు అని చెప్పేసి అంటాం. సో అంటే నియంత్రిత, దాని పేరులో ఉంది నియంత్రిత అంటే కంట్రోల్ చేయగలము. సో అలాంటి వాటికంటే వాలంటరీ అంటే మనకి ఇష్టమై కంట్రోల్ చేయగలం కాబట్టి వాటిని వాలంటరీ మజిల్స్ అని పేరుతో కూడా పిలుస్తారు అన్నమాట. సో స్కెలిటల్ మజిల్స్కి ఏం పేరు? రేఖిత కండరాలు అని చెప్పేసి అనొచ్చు, వాలంటరీ మజిల్స్ అని చెప్పేసి అనొచ్చు, నియంత్రిత కండరాలు అని చెప్పేసి కూడా అనొచ్చు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇవి టోటల్గా మన బాడీలో కనుక తీసుకుంటే, అనిమల్ బాడీలో కనుక తీసుకుంటే 80% మొత్తం కండరాలు అవే ఉంటాయి అనమాట. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్ మనం లిఫ్ట్ చేయాలనుకోండి, లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడే ఏంటివి? మజిల్స్ మెయిన్గా. సో ఈ మజిల్ మనం హ్యాండ్ లిఫ్ట్ చేయాలనుకుంటే లిఫ్ట్ చేయగలము, వద్దనుకుంటే కిందకు వదిలేయగలం అనమాట. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటాము, కంటికి సంబంధించిన కండరాలు ఉంటాయి కొన్ని. ఆ కండరాలు కానీ ఇప్పుడు మన కన్ను ఎటువైపు తిప్పాలంటే అటువైపు తిప్పగలం, అంటే కంట్రోల్ చేయగలం. మనకు తెలియకుండా మన కన్ను కదిలే అవకాశం ఉంటుందా? మనకు తెలియకుండా మన చేయి కదిలే అవకాశం ఏమి ఉండదు కదా. సో కాబట్టి కంట్రోల్ చేయగలం కాబట్టి, అంటే నియంత్రించగలగడం కాబట్టి దాన్ని వాలంటరీగా మనకి ఇష్టమై కాబట్టి దీన్ని వాలంటరీ మజిల్స్ లేదా నియంత్రిత కండరాలు అని చెప్పేసి అంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, దీంట్లో కనుక తీసుకుంటే మళ్ళీ రెడ్ మజిల్స్ మరియు వైట్ మజిల్స్ అనే పేరుతో కూడా చిన్న డిఫరెన్సియేషన్ ఉంటుంది. అదేంటంటే రెడ్ మజిల్స్ అంటే సో మనకి ఎలాగైతే రక్తం కనుక తీసుకుంటే దీంట్లో మనకు హీమోగ్లోబిన్ ఉంటుంది. ఆ హీమోగ్లోబిన్ కారణంగానే మనకు రక్తము అనేటువంటిది ఎర్రగా ఉంటుంది పాయింట్ గుర్తుంది మనకి. సో అలాగే ఇలాంటి మజిల్స్ ఏవైతే రెడ్ మజిల్స్ అన్నామో, సో వాటిలో మయోగ్లోబిన్ అనేటువంటి ఒక వర్ణకం ఉంటుంది, ఒక రంగు పదార్థం ఉంటుంది. దాని మూలంగానే ఆ మజిల్స్ అని కూడా ఎర్రగా కనిపిస్తాయి, అందుకని వాటిని రెడ్ మజిల్స్ అని చెప్పేసి అంటారు అన్నమాట. తర్వాత వైట్ మజిల్స్ అంటే దీంట్లో మయోగ్లోబిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. తక్కువ ఉండడం మాత్రమే కాకుండా సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అనేటువంటి ఒక పదార్థం అని చెప్పకూడదని, కణాల్లో అనేటువంటి ఒక అవయవం అనమాట, అది కణాంగము అని చెప్పేసి అంటాం. సో అలాంటి కణాంగం దీంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మయోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి వైట్ మజిల్స్ అనే పేరుతోటి పిలుస్తాం అనమాట. సో మీకు బిట్టి ఏమడుకోవచ్చు దాంట్లో అంటే, సో ఈ 2 కణజాలు రెడ్ మజిల్స్ మరియు వైట్ మజిల్స్ దేనిలో సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కువగా ఉంటుంది అని అడిగే అవకాశం ఉంటుంది. లేదు ఎందుకు రెడ్ మజిల్స్ ఎర్రగా ఉంటాయంటే మయోగ్లోబిన్ కారణంగా ఉంటాయని చెప్పేసి అంటాం. ఓకేనా? ఆ తర్వాత అది కనుక తీసుకుంటే నెక్స్ట్ రకము మన కండరాలు కనుక తీసుకుంటే స్మూత్ మజిల్స్, వీటిని తెలుగులో నునుపు కండరాలు అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఇవి దేంట్లో ఉంటాయంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ లేదా శరీర అంతర్గత అవయవాలు, లేదా దాన్ని విజరల్ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటాం. ఏవైతే పొట్ట, పేగులు, హార్ట్, లంగ్స్, నాట్ హార్ట్, లంగ్స్, లివరు, ఇవన్నీ లోపల ఏవైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటామో, ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఉన్నటువంటి మజిల్స్ని స్మూత్ మజిల్స్ అనే పేరుతో పిలుస్తాము. వీటిని మనం కంట్రోల్ చేయలేము, అవునా? కంట్రోల్ చేయలేము కాబట్టి ఇన్వాలంటరీ అనియంత్రిత కండరాలు అనే పేరుతో పిలుస్తాం అనమాట. వాటిని మనం కంట్రోల్ చేయలేము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జీర్ణాశయంలో కండరాలు కనుక తీసుకున్నాం అనుకోండి, వాటిని మనము ఇన్వాలంటరీ లేదా అనియంత్రిత కండరాలుగా చెప్పొచ్చు, స్మూత్ మజిల్స్ అని చెప్పొచ్చు. వాటిని మనం కంట్రోల్ చేయలేం. ఫుడ్ తీసుకునే వరకు మన బాధ్యత ఉంటుంది, కానీ లోపల పలానా టైంలో మాత్రమే జీర్ణం ఇప్పుడు జీర్ణం అవ్వద్దు, ఇప్పుడు జీర్ణం చేయొద్దు అనేటువంటి కంట్రోల్ మనం చేయగలమా? దీన్ని లంగ్స్ని ఇప్పుడు మాత్రమే గాలి ఇప్పుడు పీల్చుకోవద్దు అనేటువంటి కంట్రోల్ చేయగలమా? సో అలా కంట్రోల్ చేయలేని మజిల్స్ కాబట్టి వాటిని అనియంత్రిత కండరాలు లేదా ఇన్వాలంటరీ కండరాలు లేదా వాటిని నునుపు కండరాలు అని చెప్పేసి. తర్వాత కార్డియాక్ మజిల్స్, హృదయ కండరాలు అనే పేరుతో పిలుస్తాం. ఇవి 2 లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట. 2 లక్షణాలు కలిగి ఉండడం అంటే హార్ట్ మజిల్స్ని మనం కంట్రోల్ చేయలేం,
అంటే అనియంత్రిత కండరాల లక్షణం కలిగి ఉంటుంది. అలాగే ఏవైతే రేఖిత కండరాలని ఒక పాయింట్ మీకు చెప్పుకున్నాం. రేఖితం అంటే అర్థం ఏంటంటే ఒక మజిల్ లేయర్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఒక మజిల్ కనుక తీసుకుంటే వీటి లోపల మనకు కొన్ని రకాల ఫైబర్స్ ఉంటాయి. అవి డీప్ అయితే కానీ మరి స్టిల్ గుర్తుపెట్టుకోండి. ఒక లైట్గా చెప్తాను. ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫైబర్స్ లోపల ఏవైతే ఉన్నాయో అవి ఇట్లా బండిల్స్ లాగా అమర్చబడి ఉంటాయి. సో అమర్చేటువంటి క్రమంలో కొన్ని చోట్ల మందంగా కనిపిస్తాయి, ఎక్కువ కనిపిస్తాయి, కొన్ని చోట్ల తక్కువ కనిపిస్తాయి. దీని మూలంగా మనకు చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే రేఖల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఉదాహరణకి మనం కట్లపాము తీసుకున్నాం అనుకోండి, కట్లపాము మీద అక్కడక్కడ మనకు బ్యాడ్జిల్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా, అట్లా మజిల్స్ మీద కూడా తీసుకుంటే అక్కడక్కడ బ్యాడ్జిల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని వాటిని రేఖిత కండరాలు అని చెప్పేసి అంటాడు. నాట్ ఎగ్జాక్ట్గా అదే కాదు కానీ కొంచెం డీప్ అవుతుంది మీకు అది. తర్వాత ఇలాంటివి ఈ నునుపు కండరాలు ఉండవు, అందుకని వాటిని అరేఖిత కండరాలు అని చెప్పేసి. అలాంటి గీతలు ఈ నునుపు కండరాలు ఉండవు, కానీ కార్డియాక్ మజిల్స్లో ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ కార్డియాక్ మజిల్కి సంబంధించి అంటే హృదయ కండరాలకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మజిల్స్ ఎలా అమర్చబడి ఉంటాయంటే ఒక తంతువు దాని పక్కన తంతువుతోటి ఇలా మధ్యన జంక్షన్ లాగా ఫామ్ చేసుకొని ఉంటాయి అన్నమాట. చూడడానికి మళ్ళీ ఎలా కనపడతాయి అంటే దాని ఏమంటాం, ఒక వలలాంటి నిర్మాణం లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒక వలలాంటి నిర్మాణం కనిపిస్తాయి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏవైతే మనకి జంక్షన్ లాగా ఉంటాయో వాటిని ఇంటర్ క్యాలియేటెడ్ డిస్క్లు అనే పేరుతో పిలుస్తాము. అని వెరీ ఇంపార్టెంట్. వీటిలో గీతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇది హృదయ కండరాలకి ఏంటంటే 2 లక్షణాలు కలిగి ఉంటాయని చెప్పేసి అన్నాం కదా. ఒకటి లక్షణం ఏంటంటే ఆ గీతల లాంటి నిర్మాణాలు ఉంటాయి కాబట్టి రేఖిత కండరాల లక్షణం కలిగి ఉంటుందని చెప్పేసి అంటాం. కానీ వీటిని కంట్రోల్ చేయలేం కాబట్టి అరేఖిత కండరాల లక్షణం కూడా కలిగి ఉంటుంది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది పాయింట్ ఇది. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్, మనకు మయాలజీకి సంబంధించి కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ మజిల్స్ కొన్ని రకాల వాటి యొక్క తంతుల అమరికను బట్టి కొన్ని రకాలుగా ఉంటాయి, టైప్స్గా చెప్పొచ్చు. వాటి ఏంటంటే ప్యారలల్ కండరాలు అని చెప్పేసి అన్నాం. అంటే ఏవైతే మజిల్ ఫైబర్స్ అని చెప్పేసి అన్నామో, కండర తంతువులు అని చెప్పేసి అన్నామో, అవి ఒకదానికొకటి సమాంతరంగా ప్యారలల్గా అమర్చబడి ఉన్నప్పుడు అలాంటి వాటిని ప్యారలల్ కండరాలు లేదా ప్యారలల్ మజిల్స్ అని చెప్పేసి పేరుతో పిలుస్తాము. రెండవది పెన్నెట్ మజిల్స్ అని చెప్పేసి అంటాం. వెరీ ఇంపార్టెంట్ బిట్. పెన్నెట్ మజిల్స్ అంటే ఇలా తంతులు ఇలాగా ప్యారలల్గా కాకుండా ఆబ్లిక్ ఏటవాలుగా లేకుంటే ఈ రకంగా క్రాస్ కనుక అమర్చబడి కనుక ఉన్నట్టయితే వాటిని పెన్నెట్ మజిల్స్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో కూడా మళ్ళీ రకాలుగా చెప్తాడు. యూని పెన్నెట్, యూని అంటే ఒకటి అని అర్థం, యూని అంటే ఒకటి అని చెప్పేసి. సో ఒకే మజిల్ కనుక ఇట్లా ఆబ్లిక్గా కనుక అమర్చబడి ఉంటుందని యూని పెన్నెట్ అని చెప్పేసి అంటాడు. బై పెన్నెట్ అంటే బై అంటే 2 అని అర్థం. సో 2 మజిల్స్ ఒకదానికొకటి ఇట్లా ఆబ్లిక్గా కనుక అమర్చబడి ఉంటే కనుక మీకు దాన్ని బై పెన్నెట్ మజిల్స్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా మల్టీ పెన్నెట్ అంటే సో ఆబ్లిక్ నేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్లయితే కనుక, సో అమెరికా కనుక ఎక్కువగా ఉన్నట్టు దాన్ని మల్టీ పెన్నెట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పెన్నెట్ మజిల్స్కి మనకు వెరీ ఇంపార్టెంట్ బిట్ పెరోనియస్ టెర్సియస్ అనేటువంటి ఒక మజిల్ ఈ పెన్నెట్ మజిల్స్కి ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పైరల్ మజిల్స్ అని ఇంకొక రకం ఉంటుంది, క్రూషియేట్ లాగా ఇంకో రకం ఉంటుంది. స్పైరల్కి ఏమో ఎగ్జాంపుల్ అంటే గుండ్రంగా అమర్చబడి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో బ్రేకియాలిస్ మజిల్ అంటే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. తర్వాత క్రూషియేట్ మజిల్స్ కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాసెటర్ మజిల్ అని ఒకటి ఉంటుంది, ఇది ఎక్స్ ఆకారంలో అమర్చబడి ఉంటుంది, అందుకని దీన్ని క్రూషియేట్ మజిల్ అని చెప్పేసి అంటాం. సో ఇది టోటల్గా మనకు అనాటమీకి సంబంధించి కానీ తీసుకుంటే ఇంక్లూడింగ్ మయాలజీతో పోలిస్తే ఇక్కడ మీకు మ్యాక్సిమం బిట్లు ఏమడగవచ్చు అంటే దీనికి సంబంధించి రెడ్ మజిల్స్కి కారణం ఏంది, వైట్ మజిల్స్కి వైట్గా ఉండడానికి కారణం ఏంటిది, వాలంటరీ మజిల్ అంటే ఎందుకంటాము వెయిట్లో ఉంటాయి. ఓకేనా, స్కెల్టన్ మొత్తం బాడీ పైన ఉన్నటువంటి పైన ఉన్న మజిల్స్ అన్ని స్కెల్టన్ మజిల్స్ అని చెప్పేసి వీటంతా కంట్రోల్ చేయగలం మనము. అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ లేదా అంతర్గతంగా లేదా వాటిని విజరల్ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటాం. ఉదాహరణకి పొట్ట కండరాలు కావచ్చు, లేకుంటే పేగుల్లో ఉండే కండరాలు కావచ్చు, లంగ్స్లో ఉండే కండరాలు కావచ్చు, వీటన్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి వాటిని ఇన్వాలంటరీ మజిల్స్ లేదా అనియంత్రిత మజిల్స్ అని చెప్పేసి అంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ బిట్ కార్డియాక్ మజిల్స్ కానీ తీసుకుంటే ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇంటర్ క్యాలియేటెడ్ డిస్క్ అనే ఒక పదం గుర్తుపెట్టుకోండి. వలలాగా అమర్చబడి ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో రేఖిత లక్షణం కలిగి ఉంటుంది, అలాగే కంట్రోల్ ఉండదు కాబట్టి ఇన్వాలంటరీ మజిల్ లక్షణం కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. వీటిలో మనకు మ్యాక్సిమం పెన్నెట్ మజిల్కి ఎగ్జాంపుల్ చెప్పండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది టోటల్గా అనాటమీ మొత్తం ఎంటైర్ అనాటమీ తీసుకుంటే ఒకసారి అనాటమీ మొత్తాన్ని కనుక మనము సింపుల్గా నేను ఏమంటాం ఎలా చదవాలనే పాయింట్ కనుక తీసుకుంటే కనుక స్టాప్ చేయి.